హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను. ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు ఎలక్ట్రిక్ వెహికల్ని యూజ్ చేస్తూ ఫుడ్ డెలివరీ జాబ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ అయిన బాలకృష్ణ గారితో మనమైతే ఫుడ్ డెలివరీకి అయితే తిరుగుదాము. సో ఫుడ్ డెలివరీ బాయ్స్కి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎలా హెల్ప్ అవుతాయో ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మన బాలకృష్ణ గారికి అయితే ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో వెంటనే మనం పికప్ లొకేషన్కి వెళ్దాము. పికప్ లొకేషన్కి వెళ్ళి అక్కడ నుండి బాలకృష్ణ గారితో మాట్లాడుతూ ఫుడ్ డెలివరీస్ అనేది మనం చేసేద్దాము. బాలకృష్ణ గారు బయలుదేరదామా? చలో బాలకృష్ణ గారు పదండి, పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు రెస్టారెంట్లోకి వెళ్ళి ఆర్డర్ పికప్ చేసుకొని వస్తాను. ఫ్రెండ్స్, ఫుడ్ అయితే పికప్ చేసుకున్నాము. బాలకృష్ణ గారు, ఇప్పుడు డెలివరీ ఎక్కడ ఇవ్వాలి? ఇది ఎక్కడ? ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి? 10 కిలోమీటర్సా? ఫ్రెండ్స్, డెలివరీ అయితే 10 కిలోమీటర్స్ అవే ఉంది. సో ఈ 10 కిలోమీటర్స్లో మనకి స్కూటర్ గురించి, ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఎలా యూజ్ చేయాలో మన బాలకృష్ణ గారు అయితే చెప్తారు. పదండి వెళ్ళిపోదాం. బాలకృష్ణ గారు, మీరు బండి ఎప్పుడు తీసుకున్నారు? 6 months అవుతుంది. 6 months అవుతుంది. ఓకే, ఈ 6 monthsలో ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు? 32,000. 32,000, 32,000 6 నెలల్లో. ఓకే, సో ముందుగా మీకు ఎలక్ట్రిక్ బండి తీసుకోవాలని ఎందుకు అనిపించిందండి? అంటే ఎక్కువ ట్రావెల్ చేస్తాం కదా, పెట్రోల్ రేట్లు పెరిగిపోయి. ఓకే, ఇంకా ఎలక్ట్రికల్ అయితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి. ఓకే, సో మీరు ఈ ఫుడ్ డెలివరీ జాబ్ అనేది ఈ బండి తీసుకున్నాకే మొదలెట్టారా, లేదంటే అంతకుముందు నుంచి చేస్తున్నారా? ఈ బండి తీసుకున్న తర్వాత ఓకే, దీనికన్నా ముందు ఏం చేసేవారు? చాలా కంపెనీలు చేసాము. ఓకే, ఓకే, మీకు బేసిక్గా ఈ ఫుడ్ డెలివరీ జాబ్ చేయాలి, అది ఈవీ బండి మీద చేయాలని ఎందుకు అనిపించింది? అంటే లాక్డౌన్ టైంలో కంపెనీలన్నీ మూతడిపోయి ఒక ఫుడ్ డెలివరీ మాత్రమే ఉంది. ఓకే, ఆ టైంలో ఇంకా వేరే జాబులు లేక వేరే సోర్స్ లేదని జాయిన్ అయ్యా. తర్వాత ఇంకా మామూలు ఎలక్ట్రికల్ అయితే ఇంకా తక్కువ వస్తుంది కదా మనకి. ఓకే, పెట్రోల్ రేటు ఉండదు కదా అని చెప్పేసి దీనికి వచ్చాము. ఓకే, సో బేసిక్గా ఈ ఫుడ్ డెలివరీ జాబ్లో మీరు డైలీ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు? ఒక 150 to 200 కిలోమీటర్స్. 150 నుండి 200 కిలోమీటర్లు. ఓకే, సో మీరు ఈ ఫుడ్ డెలివరీ జాబ్ అనేది చూస్ చేసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ బండి మీదనే తిరగాలని మీరు డిసైడ్ అయ్యారు. సో అప్పుడు మీరు పర్టికులర్గా ఈ బీగాస్కి కంపెనీకి చెందిన ఈ B8 స్కూటర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? గైస్, మీలో ఎవరైనా బీగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని కొందామనుకుంటే ఇదే సరైన సమయం. రిపబ్లిక్ డే సందర్భంగా బీగాస్ వారు కొన్ని ఆఫర్స్ని అయితే ప్రకటించడం జరిగింది. ఎవరైతే మన తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న కొత్తపేట్, తాడ్బండ్, టోలిచౌకి అండ్ నిజామాబాద్ అండ్ ఏపీలో ఉన్న విజయవాడ అండ్ గుంటూరు బీగాస్ షోరూమ్స్ నుండి ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఈ జనవరి 18వ తేదీ నుండి 30 తేదీలోపు కొనుగోలు చేస్తారో వారికి ప్రతి కొనుగోలుపై ఒక సిల్వర్ కాయిన్ని వీరైతే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ టైం పీరియడ్లో ఈ బీగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇప్పుడు నేను చెప్పిన షోరూమ్స్ నుండి కొన్న వారికి ఒక లక్కీ డ్రా తీసి ఫస్ట్ ప్రైజ్లో LED టీవీ, సెకండ్ ప్రైజ్ కింద వాషింగ్ మిషన్ అండ్ థర్డ్ ప్రైజ్ కింద ఒక స్మార్ట్ ఫోన్ అయితే వీరైతే పెట్టడం జరిగింది. అండ్ 10% డౌన్ పేమెంట్ చెల్లించి మీరైతే ఈ బీగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్లని మీ ఇంటికి అయితే తీసుకెళ్ళొచ్చు. అండ్ మీ మంత్లీ EMI వచ్చేసరికి 2,952 రూపాయల నుండి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ 5 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీని వీరు ఫ్రీగానైతే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఎవరైనా బీగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని కొందామని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు నేను చెప్పిన షోరూమ్స్కి అనేది విజిట్ చేయండి. అక్కడ బీగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని పర్చేస్ చేసి అండ్ ఈ లక్కీ డ్రాలో విజేత అయ్యే అవకాశాన్ని వదులుకోకండి. సింపుల్గా చిన్నగా ఉంది బండి, తిరుగుతూ ఉంటాం కదా, మనం కంఫర్టబుల్గా ఉంటుంది, డ్రైవ్ చేయడానికి చిన్నగా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్యూల్ బ్యాటరీ ఇది. ఓకే, 2 బ్యాటరీలు మధ్యలో ఛార్జింగ్ అయిపోయినా ఒక బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇంట్లో, ఒక బ్యాటరీతో తిరగచ్చు అని చెప్పేసి ఇంకా దీన్ని తీసుకున్నాం. ఓకే, అంటే మీరు ఇప్పుడు 2 బ్యాటరీలతో తీసుకున్నారు స్కూటర్ అనేది. ఎంత పడింది మీకు 6 నెలల కిందట ఈ డ్యూయల్ బ్యాటరీతో? 1,37,000. 1,35,000. ఓకే, ఎలా మీరు ఫుల్ పేమెంట్ కట్టేస్తారా లేదంటే EMI తీసుకున్నారు? 30K కట్టి EMI తీసుకున్నాం. ఎంత కట్టారు డౌన్ పేమెంట్? 30K. 32,000. ఎంత పడుతుంది మీకు మంత్లీ EMI? 5,000. ఓకే, ఇప్పుడు మనం ఒక బేసిక్ క్యాలిక్యులేషన్ అనేది వేద్దాము. సో మీ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు మీతో పాటు డెలివరీ బాయ్గా పనిచేసే వాళ్ళు పెట్రోల్ వెహికల్ వాడుతూ ఉంటారు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు నెలకి ఎంత ఆదా చేస్తున్నారు?
10,000 10,000 వరకు. 10,000. ఓకే, అంటే బేసిక్గా మీరు మంత్లీ ఎంత సంపాదిస్తారు ఈ ఫుడ్ డెలివరీ పైన? 30,000 to 40,000 వరకు. 30 నుండి 40,000 విజయవాడలో ఫుడ్ డెలివరీ చేస్తూ. ఓకే, ఇది కొంచెం నమ్మశక్యంగా లేదు. అన్ని డబ్బులు ఎలా వస్తాయండి? పర్ డే 15,000, 1,500, 2,000 చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, పర్ డేనా? పర్ డే అంటే మార్నింగ్ 6కి ఎక్కి నైట్ వరకు చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, మిడ్ నైట్ కూడా చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళకి ఇంకా 1,500, 2,000 కూడా వస్తుంది పర్ డే. ఓకే, అలా క్యాల్కులేట్ చేసుకుంటే ఓవర్ 50,000 చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. మీరు యావరేజ్గా ఎన్ని గంటలు పని చేస్తారు? నేను ఒక 12 hours చేస్తాను. ఓకే, 30 to 40 మధ్యలో వస్తాను. ఓకే. సో ఈ లెక్కన చూసుకుంటే మీకు చాలా ఆదా అవుతుంది, మీరు మంచి డబ్బులే సంపాదిస్తున్నారు. ఓకే, సో బండి గురించి మాట్లాడుకుందాము. బండి తీసుకునేటప్పుడు ఈ Bgauss వాళ్ళు B8 ఎలక్ట్రిక్ స్కూటర్ పైన మీకు రేంజ్ ఎంత వస్తుంది అన్నారు, మీకు ఎంత వస్తుంది? వాళ్ళు 70, ఒక బ్యాటరీ వచ్చేసి 70 అన్నారు. ఓకే, 140 అన్నారు. మనకి పర్లా బాగా వస్తుంది, 150 to 155 వరకు వస్తుంది. ఓకే, 2 బ్యాటరీలతో కలిపి. అంటే ఒక బ్యాటరీ మీకు 75 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. రేంజ్ వస్తుంది. ఓకే, యావరేజ్గా ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు, అంటే స్పీడ్ ఎంత వెళ్తారు మీరు? స్పీడ్ మ్యాక్సిమం స్పీడ్ 55 ఉంది ఇది. ఇంకా నేను 45 to 50 మధ్యలో వెళ్ళిపోతాను. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా చాలా మందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే, ఈ స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, సో దాంట్లో కూడా ఎలక్ట్రిక్ బండ్లను వాడొచ్చా, దాంట్లో మనకు అప్రూవల్ ఉంటుందా అని ఒక డౌట్ ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ ఈ యాప్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగలేదా? రిజిస్ట్రేషన్ అనేది ఈవీ కూడా తీసుకుంటుంది. ఓకే, ఎలక్ట్రికల్ వెహికల్తో కూడా వేయచ్చు అని చెప్పేసి ఉన్నది అన్నట్లో ఉంది. ఓకే, స్విగ్గీ మిగతా కూడా ఉన్నాయి. అవి అయితే వెహికల్ అసలు అడగరు ఏ వెహికల్ ఏంటని. ఓకే, జస్ట్ వెహికల్ లేకపోతే సైకిల్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. సో ఫైనల్గా ఎలక్ట్రిక్ బండ్లతో కూడా మనం ఈ డెలివరీ జాబ్స్ అనేది చేయొచ్చు. చేయొచ్చు, చాలా మంది చేస్తున్నారు. ఓకే, డెలివరీ బాయ్స్ అందరూ కూడా ఎలక్ట్రికల్ చూస్ చేసుకుంటారు. ఎందుకంటే పెట్రోల్ 10,000 మంత్లీ పెట్రోల్కి అయిపోతుందని చెప్పేసి అందరూ ఎలక్ట్రికల్ వైపు వస్తున్నారు. ఓకే, ఇక ఈ స్కూటర్ తీసుకున్నప్పటి నుండి ఏమైనా ప్రాబ్లమ్స్ గమనించారా మీరు ఈ స్కూటర్లో? నాకైతే ప్రాబ్లమ్స్ ఏమి రాలేదండి, అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, డెలివరీ లొకేషన్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు బాలకృష్ణ గారు లోపలికి వెళ్ళి డెలివరీ ఇచ్చేసి వస్తారు. సో అతను వచ్చాక ఈ ఆర్డర్కి మనకి ఎన్ని డబ్బులు వచ్చాయనేది మాట్లాడుకుందాము. బాలకృష్ణ గారు అయిపోయిందా డెలివరీ? అయిపోయింది. ఓకే, ఎంత వచ్చాయి ఇప్పుడు మనం 10 కిలోమీటర్స్ అనేది వచ్చాము? 10 కిలోమీటర్స్కి 110. ఓకే, సో ఈ క్యాలిక్యులేషన్ చెప్పండి మీరు. ఒకవేళ మీరే కనుక పెట్రోల్ బైక్ పైన వచ్చి ఉంటే మీకు ఎంత ఖర్చు అయ్యేది? ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ బైక్ పైన వచ్చినందుకు మీరు ఎంత సేవ్ చేసుకున్నారు? ఇప్పుడు 20 కిలోమీటర్స్ మళ్ళీ వెళ్ళాలి. 10 వెళ్ళాలి, 20 కిలోమీటర్స్ మొత్తం మన ఆర్డర్ అనేది 20 కిలోమీటర్స్. ఎందుకంటే రిటర్న్ కూడా వెళ్ళాలి. 20 కిలోమీటర్స్ అంటే మనకి 40 రూపీస్ పెట్రోల్ అయిపోతుంది. మనకి ఎలక్ట్రికల్ వల్ల 40 రూపీస్ కూడా సేవ్ చేస్తాం. ఓకే, సో ఈ ఒక్క ఆర్డర్ వల్ల మనం ఎలక్ట్రిక్ బైక్ పైన వచ్చినందుకు 40 రూపాయలు అనేది సేవ్ చేయడం జరిగింది. ఇది ఒక్క ఆర్డర్కి మాత్రమే. ఇలా మీరు డైలీ ఎన్ని ఆర్డర్స్ కొడతారు? 25-30. సో ఈ లెక్కన వేసుకుంటే మనం సుమారుగా అన్ని లాంగ్లు ఉండవు, కొన్ని షార్ట్లు ఉంటాయి. ఓకే, యావరేజ్గా పర్ డేకి ఒక 400 పెట్రోల్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఓకే, రోజుకి మనం 400 రూపాయల పెట్రోల్ ఖర్చులు అనేది సేవ్ చేసుకోవచ్చు. పెట్టుకోవచ్చు. అంటే మనకి నెలకు వచ్చేసరికి సుమారుగా 10,000 to 12,000 12,000 వరకు పెట్రోల్ ఖర్చులు అనేది తగ్గుతాయి. అది పర్టికులర్గా డెలివరీ బాయ్స్ రోజుకు ఒక 150 కిలోమీటర్లు తిరిగేవారు అయితే. ఓకే, సో మీరు 6 నెలల్లో సుమారుగా ఎన్ని డబ్బులు సేవ్ చేశాను అనుకుంటున్నారు? 6 నెలల్లో ఒక 90,000 వరకు. అంటే క్లోజ్ టు మీకు ఒక 60% ఆఫ్ ది వెహికల్ కాస్ట్ అనేది వచ్చేసింది ఆల్రెడీ. నెలకు ఒక 5,000 రూపాయలు ఈఎంఐ అనేది మీరు పే చేస్తున్నారు. సో మీ ఇంటెన్షన్ ఏంటి? ఎన్ని సంవత్సరాలు పెట్టుకుందాం అనుకుంటున్నారు దాన్ని ఇప్పుడు? దాన్ని అది వచ్చేంత వరకు. ఓకే, సో 2 బ్యాటరీలు అనేది వాడుతున్నారు. ఓకే, మీరు పవర్ బిల్లో ఎంత వేరియేషన్ గమనించారు? పవర్ బిల్ అయితే ఒక 1,000 వస్తుంది. ఓకే, 1,000 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. డైలీ ఛార్జింగ్ పెడతారా మీరు 2 బ్యాటరీస్? ఓకే, సో ఇప్పుడు మనకి డెలివరీ బాయ్స్ అంటే వర్షం పడుద్ది లేదా ఎండ కొట్టుద్ది. సో వర్షంలో ఎప్పుడైనా ఈ స్కూటర్ని డ్రైవ్ చేశారా మీరు? దాన్ని నేను సమ్మర్లో యూజ్ చేశాను, వింటర్లో యూజ్ చేశాను. ఓకే, ఇప్పుడు వర్షాకాలం కూడా. వర్షాకాలంలో నడిపేటప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా బ్యాటరీ పరంగా, మోటార్ పరంగా? ఓకే, ఇప్పటివరకు ఏమైనా ఇష్యూస్ని ఫేస్ చేశారా మీరు Bgauss? ఇష్యూస్ అంటే ఏం లేదు. ఓకే, సర్వీస్ ఎన్ని మంత్స్కి ఒకసారి చేస్తారు? నేను 2 మంత్స్కి ఒకసారి ఇస్తాను ప్రజెంట్. ఓకే, నాకు ఆల్రెడీ అయిపోయింది. ఓకే, 6 మంత్స్ ఇచ్చారు, 6 మంత్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు 2 మంత్స్కి ఒకసారి ఇస్తాను. సో ఇక ఫైనల్గా ఈ Bgauss B8 గురించి ఒక 3 పాజిటివ్స్ 3 నెగిటివ్స్ చెప్పమంటే ఏం చెప్తారు?
నాకైతే నెగిటివ్స్ ఏం లేవు. ఓకే. పాజిటివ్స్ అయితే డబుల్ బ్యాటరీ, ఒక బ్యాటరీ ఇంట్లో పెట్టుకుని ఛార్జింగ్ పెట్టుకుని తిరగచ్చు. ఓకే. మనకి పెట్రోల్ అయ్యి వచ్చేంత సేవ్ అవుతుంది. ఓకే. ఇక నెగిటివ్స్ ఉంటాయి. మీరు 1,30,000 అనేది పే చేశారు, ఆ డబ్బులకి ఇది ఇచ్చి ఉంటే బాగుండు అని మీకు ఏదో ఒకటి అనిపించే ఉంటుంది. అంటే డెలివరీ వరకు అయితే ప్రాబ్లం లేదు. ఓకే. మామూలుగా ఇంకా ఫ్యామిలీ వరకు అయితే కొంచెం లెంత్ చిన్నది అంతే, లెంత్ చిన్నదే. ఓకే. అంత మించి ఏం లేదు. ఓకే. బండి పరంగా అయితే ఏం లేదు. ఓకే. సో మీరు ఈ బండిని డెలివరీ బాయ్స్ అనేది సజెస్ట్ చేస్తారు? ఏమైనా టిప్స్ తీసుకోవాలా ఛార్జింగ్ పెట్టేటప్పుడు కానీ తిరిగేటప్పుడు కానీ? ఏం అవసరం లేదు. ఏం అవసరం, నార్మల్గా మన పెట్రోల్ బండితో ఎలా కొడతాం దీంతో కూడా కొట్టేసుకోవచ్చు అంటారు. ఓకే. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, మీతో పాటు మమ్మల్ని రానిచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, బాలకృష్ణ గారు అయితే గత 6 నెలల నుండి ఎలక్ట్రిక్ బండి పైన స్విగ్గీ ఫుడ్ డెలివరీ జాబ్ అనేది చేస్తున్నారు. సో వాళ్ళు డైలీ క్లోజ్ టు 150 కిలోమీటర్లు అనేది తిరుగుతారు. అండ్ క్లోజ్ టు నెలకు వచ్చేసరికి 10 నుండి 12,000 రూపాయల వరకు పెట్రోల్ ఖర్చులు అనేది ఆదా చేస్తున్నారు. సో ఫుడ్ డెలివరీ బాయ్ జాబ్కి కూడా మనం ఎలక్ట్రిక్ బండిని వాడొచ్చని వీరైతే నిరూపించారన్నమాట. అండ్ సేవింగ్స్ కూడా ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. సో మీరు ఒక ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా మీకు పెట్రోల్ ఖర్చులు అనేది మిగులుతాయి ఎలక్ట్రిక్ బండి పైన మీరు చేస్తే మాత్రం. అండ్ ఈ ఫుడ్ డెలివరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో అవి ఎలక్ట్రిక్ బండి అనేది యాక్సెప్ట్ చేస్తున్నాయి. మీరు లో స్పీడ్ మోడల్స్ అయితే దాంట్లో రిజిస్టర్ చేయలేదు, ఇలా రిజిస్ట్రేషన్ మోడల్స్ అనేవి ఉండాలి. సో అప్పుడే మీరు వీటిని యూజ్ చేసి ఫుడ్ డెలివరీ అనేది చేయొచ్చు. సో మరి చూశారు కదా, ఫుడ్ డెలివరీకి అనేది ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది వాడచ్చు అనేది మన బాలకృష్ణ గారు అయితే చెప్పడం జరిగింది. సో మీలో ఎవరైనా ఫుడ్ డెలివరీకి ఈ ఎలక్ట్రిక్ బండ్లను వాడుతుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను.